గోధుమ రవ్వ లడ్డు. సాధారణంగా మనం రవ్వ లడ్డు తయారు చేస్తాము, ఇది రానిదే, ఎవరికి అందరికీ వచ్చిందే. కానీ గోధుమతో రవ్వ లడ్డు, అసలు ఈ గోధుమ ఏంటి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోధుమ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం తరుగు కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, బెల్లం పొడి 1/2 కప్పు, ఉప్పు చిటికెడు. గోధుమ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే కనుక మామూలుగా రవ్వ లడ్డు అంటే మనం ఇదే రవ్వనే వాడతాం కదా, మనకి బొంబాయి రవ్వ, సూజీ అంటూ ఉంటాము. కానీ ఎప్పుడైనా గోధుమ పిండి అలాగే రవ్వ ఈ కాంబినేషన్లో లడ్డు తయారు చేశారా? లేకపోతే ఈరోజు నేర్చేసుకోండి. సో చాలా హెల్దీ అండి. ఇక్కడ మనకు గోధుమ పిండి చూసుకున్నాం, తర్వాత రవ్వ చూసుకున్నా, కొబ్బరి పొడి ఏదైనా కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదే అనమాట. అంటే ఓవరాల్గా ఈ లడ్డూలో విటమిన్స్, ఖనిజాలు, తర్వాత ఫైబరు ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. గోధుమ పిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే కొన్ని ప్రాంతాల్లో మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా గోధుమ పిండితో ఒక హల్వా చేస్తారు. సో జస్ట్ గోధుమ పిండి వేయించేసి అందులో కాస్త నెయ్యి వేసి ఒక చిన్న హల్వా లాగా చేసి ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి నడుముకి తర్వాత వాళ్ళ బలానికి చాలా హెల్ప్ చేస్తుందని చెప్పారనమాట. సో అలా మనకి గోధుమ పిండితో చాలా, అంటే మనకి వైడ్లీ యూజ్డ్, ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా గోధుమ పిండి అంత వైడ్లీ యూజ్డ్ ఇంకేది ఉండదు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ రోజు మరి ఈ చక్కగా ఈ లడ్డు తయారు చేసుకుందాము. దీన్ని చేసుకొని మనం చక్కగా ఒక సీసాలో పెట్టేసుకున్నాము అంటే గ్లాస్ బాటిల్లో, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకుంటే ఒక 3-4 డేస్ ఫ్రెష్గానే ఉంటుంది, అంటే వాతావరణాన్ని బట్టి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే 100% మనకు వారం రోజుల పాటు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సరే, మరి ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సాధారణంగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా పాపం ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మన అమ్మలు ఏంటి అంటే వాళ్ళకి ఎంత హెల్తీగా పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఇలా తయారు చేయండి. గోధుమ మంచిది, గోధుమ పిండి మంచిది, రవ్వ కూడా ఎదిగే పిల్లలకు చాలా ఇంపార్టెంట్. ఏదైనా అండి, షుగర్స్ కూడా ఎంత ఉండాలో అంత ఉండాలి పిల్లలకు. మరి 0 షుగర్స్ మనందరం కూడా ఎంతో కొంత తినే పెరిగాం. కాకపోతే ఏంటి అంటే అప్పుడు అంత అవగాహన లేదు, ఇప్పుడు అవగాహన ఉంది. కాస్త నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. సో మనం ఇక్కడ ఏం తీసుకున్నాము, జీడిపప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము, అలాగే బాదం పప్పుని మాత్రం తురుముకున్నాం అనమాట. సో ఇది 2 రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వేయించేసుకుందాం. బాదం పప్పు లైట్గా మనకు వేగిన తర్వాత జీడిపప్పు తీసుకుందాం. ఎప్పుడు కూడా లడ్డూలకు, స్వీట్లకు నెయ్యే బెటర్. మామూలుగా కూడా అండి మనం వంటలలో పోపు వేసుకునేటప్పుడు అంటే మనకి అనుకూలంగా, అంటే మనం అంత కొనగలుగుతున్నాము అన్నప్పుడు నూనె అలాగే నెయ్యిని కలిపి మనం పోపు వేసుకుంటే టేస్ట్ గురించి ఇంకా చెప్పనక్కర్లేదు, అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. సో అంటే ఆయిల్లో ఉండేటువంటి ఫ్యాట్స్ కన్నా కూడా మనకు నెయ్యిలో ఉండేటువంటి ఫ్యాట్స్ చాలా ముఖ్యము, చాలా మంచివి ఎవరికైనా, మనకైనా పిల్లలకైనా కూడా. కాకపోతే కొంచెం మనకు ధర ఎక్కువ, బడ్జెట్ కాస్త పెరుగుతుంది. నెయ్యి ఎక్కువగా వాడినప్పుడు ఆబ్వియస్లీ మనకు బడ్జెట్ కాస్త పెరుగుతుంది కాబట్టి అదొక్కటి చూసుకోవాలి. అదర్వైజ్ నెయ్యికి రీప్లేస్మెంట్ అసలు ఏది లేదు. సో బాదాం కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుందాం. అండ్ చాలామంది అంటారు నెయ్యి తింటే లావ్ అయిపోతారు అని. నెయ్యి ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో నూనె ఫ్యాట్ అవసరం అసలు లేకపోయినా పర్వాలేదు, కానీ నెయ్యి ఫ్యాట్ అనేది ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మంచి గుడ్ ఫ్యాట్స్ అంటారు కదా, సో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి 2 స్పూన్ల నెయ్యి ఎప్పుడూ ఏ అన్యాయము చెయ్యదు, మన బాడీకి మేలే చేస్తుంది. సో ఒకవేళ మీకు వీలుండి నెయ్యి మీరు లావ్ అయిపోతున్నారు అని తినకపోతే కనుక అది చాలా చాలా రాంగ్. ఇంతింతే ఎవరైనా అవుతారు. 2 స్పూన్ల నెయ్యి ఖచ్చితంగా అవసరం. సో ఇది కొంచెం మనం వేయించేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేగిపోయింది కాబట్టి దీన్ని మనం ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా. సో సిమ్లో పెట్టేసుకొని ఇంకొంచెం మనం నెయ్యి తీసుకుందాం దీంట్లోకి. దీంట్లో ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ వేసి వేయించేసుకుంటున్నాం. కొంచెం మనకు రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
ఏదైనా మామూలుగా ఉప్మా చేసుకునేటప్పుడు కూడా వేయించుకుంటాం కదండి. వేయించరా మీరు? ఖచ్చితంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ కొంతమంది వేయించరు అని కూడా నేను చూశాను. వేయించాలి. ఏదైనా స్వీట్ అయినా మనం ఉప్మా ఏది చేసుకున్నా కూడా ఖచ్చితంగా రవ్వ వేయించుకోవాలి. ఇది కొంచెం మనకి లైట్గా దూరగా వేగాలి. ఇది మనకు లైట్గా వేగింది కదా. సో మనకు స్మెల్ కూడా తెలిసిపోతుంది. అంటే రవ్వ వేగిన తర్వాత స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఆ తర్వాత ఇందులోనే మనం కాస్త గోధుమ పిండి వేసుకుందాం. సో ఇలా మనం ఫుల్గా వేయనక్కర్లేదండి. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికి అర్ధ కప్పు గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుంది. ఫుల్ ఈక్వల్ క్వాంటిటీస్ అక్కర్లేదు, కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది కూడా ఒక్కసారి మన గోధుమ పిండి కూడా పెద్ద టైం కూడా పట్టదు వేగడానికి. ఇది మనకు లైట్గా వేగింది, ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పుడు చివరిగా మనం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి పొడి ఫాస్ట్గా వేగిపోతుంది కదా. సో వీటికి పట్టినంత టైం కూడా పట్టదు దానికి. సో మధ్య మధ్యలో మనం కాస్త నెయ్యి కూడా వేసుకుంటూ ఉండొచ్చు. అంటే మనకి వేగే ప్రాసెస్ ఇంకా టేస్టీగా, అంటే ఎలా వేగుతుంది అన్న దాన్ని బట్టే మనకు లడ్డు టేస్ట్ అండి. సో ఏంటంటే మనకు చక్కగా మధ్య మధ్యలో అలా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇది మనకు చక్కగా వేగింది కాబట్టి దీంట్లో మనం కాస్త కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాం. ఇది మనం ఆల్మోస్ట్ ఒక మీడియం సైజులో ఒక ఫుల్ కప్పు వేసేసుకున్నాం. సో ఇది మనకి డెఫినెట్గా రంగు మారాలి. అంటే కొంచెం మనకు లైట్ బ్రౌనిష్ ఉంటుంది కదా, మరీ మాడకుండా. కంచు పాత్రలు కాబట్టి వేడి బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఫాస్ట్గానే అయిపోతుంది. అప్పట్లో అందుకే అనుకుంటా వంటలు ఎంత 100 మందికి చేసినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోయేది. ఎక్కువ ఇదే పాత్రలు వాడుతూ ఉండేవాళ్ళు కదా. సో హీట్ కూడా ఎక్కువసేపు అందులో ఉంటుంది. అలాగే మనకి వన్స్ వేడెక్కడమే కష్టం, కానీ వన్స్ వేడెక్కింది అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంట. సో చిటికెడు ఉప్పు కూడా వేసుకుందామండి లైట్గా. అంటే జస్ట్ మనం మామూలుగా బొబ్బట్లలో వాటిలలో ఎట్లా వేస్తామో అలాగే లైట్ సాల్ట్ అనమాట, చాలా కొంచెం. సో ఆ తర్వాత దీంట్లో మనం తీపికి సరిపడా బెల్లం పొడి కూడా వేసేసుకుందాం. కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చింది చూసారా. ఎస్, ఇదే టైంలో మనం కాస్త బెల్లం పొడి కూడా వేసేసుకుందాం. యాక్చువల్గా అంటే మేము చూస్ చేసుకునే బెల్లం పొడిలో మరీ ఎక్కువ స్వీట్నెస్ ఉండదు. సో అందుకు 1 కప్పు ఫుల్గా సరిపోయింది. మరీ చప్పగా ఉంటే కూడా రవ్వ లడ్డూలు బాగోవు. సాధారణంగా చాలామంది పంచదారతో చేస్తూ ఉంటారు, కానీ ఈసారి మీరు బెల్లంతో ట్రై చేయండి, బాగుంటుంది. ఇది ఒక 2 నిమిషాలు ఇలా వదిలేసామంటే మనం కొంచెం దీన్ని చల్లార్చాలి. చల్లారిస్తే తప్ప అఫ్కోర్స్ నెయ్యి సహాయంతోనో లేకపోతే లైట్గా పాలు వేసుకునో, అంటే ఎవరెవరి స్టైల్ని బట్టి, అంటే ఎవరెవరికి ఎలా అనుకూలంగా ఉంటే వాళ్ళు ఆ పరంగా తీసుకొని లడ్డూలు చుట్టుకోవడమే అనమాట. సో ఒక్కొక్కరికి కామన్ మెథడ్స్ కొన్ని ఉంటాయి కదా. బొబ్బట్లు చేసేటప్పుడు కొన్ని కామన్ మెథడ్స్ ఉంటాయి, లడ్డూలు చుట్టేటప్పుడు కొన్ని కామన్ మెథడ్స్ ఉంటాయి. సో అది ఇంకా మీ ఇష్టం. కొంచెం పాలు తీసుకొని పాలు అలా వేసుకుంటూ కూడా మీరు లడ్డూలు చాలా సింపుల్గా చుట్టేసుకోవచ్చు. కొంతమంది ఆ వేడి మీదనే నెయ్యి సహాయంతో కూడా చుడుతూ ఉంటారు. ఇంక అది మీ ఇష్టం. ఏమేం పదార్థాలు వేయాలి అనేది మాత్రం మా అమృతం కార్యక్రమం నేర్పిస్తుంది. లడ్డూలు చుట్టుకోవడం ఇంకా మీ వంతు. సో దీంట్లో ఇంకొంచెం మనం నెయ్యి వేసుకుందాం. రంగు అయితే కరెక్ట్గా మారిపోయిందండి. సో బెల్లం కూడా మనకు లైట్గా కరిగిపోయింది. సో చివరిగా ఇదిగోండి మనం ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా నేను ఇలా బౌల్లోకి తీసుకున్నాను. ఓకే, సో మనకు బెల్లం పొడి కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆ వేడికి మనకి ఇలా కరిగినట్టు అయ్యి కొంచెం మనకు ముద్దగా అవుతుందన్నమాట. అయినప్పటికీ కూడా ఒకవేళ మీకు ఇంకేమైనా పొడి పొడిగానే ఉంది అనిపిస్తే కనుక చెప్పాను కదా, కొంచెం మీరు పాలు వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. ఇలా వాటితో కలుపుకుంటూ మనకు చక్కగా ఒక లడ్డూలాగా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేతికి కాస్త నెయ్యి రాసుకుని ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇలా లడ్డూల్లాగా తయారు చేసుకుంటాం. చేతికి నెయ్యి రాసుకుంటే ఏంటంటే మనకు కాస్త అవుటర్ లేయర్ అంతా నెయ్యిగా ఉంటుంది కదా. సో టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే మనకు బైండింగ్ అంటే ఇలా చక్కగా ప్రాపర్గా వస్తుంది.
అందుకే మనకు వేడిగా ఉన్నప్పుడే, వేడి మీద ఉన్నప్పుడే మనం బెల్లం పొడి వేసేసాం. సో దానివల్ల ఏంటి అంటే మనకి కొంచెం ఆ మెత్తదనము, లడ్డూలు చుట్టడానికి ప్రాపర్ కన్సిస్టెన్సీ అనేది మనకు ఆల్మోస్ట్ 95% మనకు బెల్లం కూడా ఇచ్చేస్తుంది. సో లోపలే మనకు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా మనం అలా తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటాయి. చూసారు కదా, ఇలా చక్కగా టేస్టీగా గోధుమ రవ్వ లడ్డు రెడీ. సో రొటీన్గా చేసుకునే మనకు రవ్వ లడ్డూలా కాకుండా కొంచెం కొత్తగా, కొంచెం ఆరోగ్యకరంగా ఈరోజు అమృతం మీ అందరికీ పరిచయం చేసింది. మరి మీరు నేర్చుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోధుమ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం తరుగు కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, బెల్లం పొడి 1/2 కప్పు, ఉప్పు చిటికెడు. గోధుమ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బాదాం తరుగు, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరికాస్త నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి దోరగా వేగాక అందులో గోధుమ పిండి, కొబ్బరి పొడి, చిటికెడు ఉప్పు, బెల్లం పొడి, నెయ్యి వేసి రంగు మారేంత వరకు వేయించుకొని చివరిగా వేయించుకున్న బాదాం, జీడిపప్పును కూడా వేసి కలిపి చల్లారాక లడ్డూల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ లడ్డు రెడీ.